హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మెంతెంకూర పప్పు. అది కూడా ఇన్స్టెంట్ పాట్లో తొందరగా అయిపోతుంది. మెంతెంకూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అన్నీ కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ సగం ఆనియన్ కట్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి, మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మెంతెం కూర మంచి సన్నగా కట్ చేసుకోవాలా. నెక్స్ట్ ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, రెండు ఎల్లిపాయ రెప్పలు, దాంట్లోనే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా దంచుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇన్స్టెంట్ పాట్ సాటే మోడ్లో పెట్టుకోవాలి. గిన్నె వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడిన తర్వాత మనం ఆవాలు, మనం ఇంతకుముందుకి దంచుకున్న ఎల్లిగడ్డ, జీలకర్ర అది దీంట్లోనే వేసేసాలి. ఒక్కసారి స్పూన్తో ఇప్పుడు ఇట్లా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం కరివేపాకు, మళ్ళీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మెంతెం కూర, ఒక్కసారి కలపాలి మనం ఇక్కడ. నెక్స్ట్ టమాటాలు కొంచెం సేపు ఒక 1-2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇక్కడ పసుపు, కారం 1 టీ స్పూన్, అంటే మగ్గినట్టే. కొంచెం 2 సార్లు కడిగిన కందిపప్పుని మంచి నానబెట్టి ఒక 20 నిమిషాలు నానబెట్టుకుందాం. ఒక కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్, అంటే మనం ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వాటర్. ఇప్పుడు మనము అది లిడ్ పెట్టేసేయాలి. ఇన్స్టెంట్ పాట్ది ప్రెషర్ కుక్కర్ ఆన్ చేసి 16 మినిట్స్ అని పెట్టాలి సెట్టింగ్. స్టీమ్ అంతా పోయిన తర్వాత జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, కొంచెం వేడి ఉంటుంది అది. దాంట్లో కొత్తిమీర, మనం ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు, ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. తర్వాత నెయ్యి. అంతే, మెంతెంకూర పప్పు రెడీ. మీకు కావాలంటే ఒక కందిపప్పు ప్లస్ ఒక పెసరపప్పు, అంటే 2 కందిపప్పులు వేసుకునే బదులు ఒక పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.